హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి నాగల చవితి శుభాకాంక్షలు. మేము నాగల చవితి సందర్భంగా మా ఊరిలో ఉన్న నాగదేవత గుడి మరియు సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే వచ్చామన్నమాట. గుడికి చూడండి, ఇది సుబ్రహ్మణ్యం స్వామి గుడి, నాగమ్మ తల్లి గుడి. ఈ మా ఊరిలో సుబ్రహ్మణ్య స్వామి నాగమ్మ తల్లి ఉన్న గుడి అయితే ఊరు నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మేమైతే నడిచి వచ్చామన్నమాట. ముందుగా వచ్చి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణల క్లిప్ నేనైతే తీయలేదన్నమాట. తర్వాత లోపలికి వచ్చి పిండి అంటే బియ్యం పిండితో ముగ్గేసి దానిపైన ఏదో ఒక తమలపాకు పెట్టి దానిపైన పిండి దీపం అయితే పెడతారనమాట. సుబ్రహ్మణ్యం స్వామికి, నాగమ్మ తల్లికి పిండి దీపం మా మమ్మీ తయారు చేస్తుంది చూడండి. నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట. ఇలా పిండి దీపాలు అన్నీ పెట్టిన తర్వాత మనం పూజ ప్రారంభించుకొని మొత్తం పూజ చేసుకోవాలి. మనం తెచ్చిన ప్రసాదాలు అవన్నీ సమర్పించాలి. ఈ సజ్జలు బెల్లం అయితే కంపల్సరీ అన్నమాట. సజ్జలు నానబెట్టి మూటలు అయితే కట్టేయాలి నైట్ అంతా. అప్పుడు మార్నింగ్ అంతా అవి మొలకలు వస్తాయన్నమాట సజ్జలు. మార్నింగ్ వాటిని గుడికి తీసుకెళ్ళచ్చు. ఇంకా చాలా ప్రసాదాలు అయితే చేస్తారు. చలిమిడి, ఇంకా నువ్వుల పొట్టు ఏదేదో ఉంటుంది, నువ్వుల తిమ్మిరి ఏవో ఉంటాయి ప్రసాదాలు. మా మమ్మీ అయితే సజ్జలు తెచ్చింది చూడండి. ఆ చిన్న అబ్బాయి అయితే వచ్చిన భక్తులకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అసలు చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. నాగదేవత మరియు సుబ్రహ్మణ్య స్వామి నిండిపి ఉంది పలహారాలు, పండ్లతో, ప్రసాదాలతో. చూడండి ఎంత కళగా ఉందో, పూలమాలలతో. ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరూ దీపం పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత టెంకాయలు కొట్టుకొని ఆ చెప్పల్ని కళ్ళు ఉండే వైపు ఇంటికి తీసుకెళ్తారనమాట. ఓకే, నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.